హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి మేము వచ్చేసి వైట్ ఫీల్డ్లో ఉన్న ఫీనిక్స్ మాల్కి వెళ్ళామండి. షాపింగ్ మాల్ ఇదేసి షాపింగ్ చేయడానికి కాదండి, మా గ్రాండ్ మదర్ని తీసుకొని వెళ్ళాను. తనకి ఇలాంటి ప్లేసులు ఇవన్నీ ఏం తెలియదు కదండి. పక్క పల్లెటూరు అండి. మేము పల్లెటూరు నుంచి వచ్చి నేను ఇక్కడ బతుకుతున్నాను కాబట్టి మా గ్రాండ్ మదర్కి ఇలాంటివి ఏం తెలియదు. తను కూడా చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేసి నేను తీసుకెళ్ళాను షాపింగ్ కాంప్లెక్స్కి. చూడండి మీరే ఎలా ఉందని అడిగితే తను హ్యాపీగా బాగుందమ్మా, ఏంటిది ఇది ఇంత పెద్ద పెద్ద కట్టారు అని అడుగుతుంది నన్నైతే. ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్లో ఉందండి, బెంగళూరులో ఉన్న వైట్ ఫీల్డ్లో ఉందండి. ఇవి వచ్చేసి లోపల ప్లేస్ అండి, అన్నీ షాపింగ్ కాంప్లెక్స్లే మొత్తం షాపింగ్ అన్నీ. ఇందులో మాత్రం పేదవాళ్ళు అయితే షాపింగ్ చేయలేరండి, ఎందుకంటే చాలా చాలా కాస్ట్లీ ఉంటాయండి. అంత బాగా రిచ్ డబ్బున్న వాళ్ళే షాపింగ్ చేస్తారు ఇందులో. నాకు తెలిసే నేను చెప్తున్నానండి, నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఒక షాప్కి వెళ్ళి అడిగితే ఒక టీషర్ట్ కాస్ట్ 5,000 చెప్పారండి, అందుకే నేను అలా చెప్తున్నాను. కానీ ఫుడ్ కోర్ట్ ఉంటుందండి అందులో అయితే మనం కొంచెం రీజనబుల్ ప్రైజెసే ఉంటాయండి. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఇలా ఉంటాయండి. దాంట్లో కొంచెం బయట ఎలా ఉంటుందో యాస్టీస్ ప్రైజ్లు ఇందులో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, తినొచ్చండి. వాష్రూమ్స్ అయినా ఏమన్నా చాలా బాగుంటుందండి. ఇలా మన గ్రాండ్ మదర్స్ని అలా తీసుకొని వస్తే మన నాన్నమ్మకి తెలియదు కదండి ఇలాంటి ప్లేస్లు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నాను. అలాంటిది మన నాన్నమ్మ వాళ్ళని, మన నాన్న వాళ్ళని, మా అమ్మ మా నాన్న కూడా ఫస్ట్ టైం అండి ఈ ప్లేస్ని చూడడము. ఇలాంటి ప్లేస్లకు ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళ ఆనందాన్ని నేను లైఫ్ లాంగ్ ఇలా గుర్తుంచుకోవాలనేసి ఒక వీడియో రూపంలో నేను సేవ్ చేసుకోవడానికి తీశానండి ఈ వీడియో. నాకు మాత్రం ఇది ఎప్పటికీ మెమరబుల్గానే గుర్తుంటుంది. ఎందుకంటే నానమ్మ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదండి మనకి. వాళ్ళు ఉన్న రోజులైనా వాళ్ళ గుర్తుల్ని తీపి గుర్తులుగా దాచిపెట్టుకుంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకి ఎప్పటికైనా గుర్తుండిపోతుంది కదండి. అందుకే తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇదంతా తిరిగి తిరిగి చూసింది, బాగానే ఓపిక్గా తిరిగిందండి. అలా లిఫ్ట్ ఎక్కమంటే వద్దులే అమ్మ చూస్తాలే అని చెప్పింది నానమ్మ. బాగా తిరిగిందండి, షాప్స్ అన్నీ ఓపిక్గా తిరిగి చూసింది. నీకు కాలు నొప్పులు లేవట్లేదా అనే అంటే లేదులే ఏ నొప్పులు లేవు అన్నది. ఇగో తనే అండి మా నానమ్మ. ఎక్కడికి వెళ్ళినా ఆ టవల్ అనేది తప్పకుండా తనతో ఉండాలి, ఎందుకంటే చోళ్ళలో గాలి పోతుంది నాకు అనేసి అంటది. ఎప్పటికి వెళ్ళినా అది కట్టుకుంటుంది, ఎందుకంటే తను పనికి వెళ్ళినప్పుడు కట్టుకోవడం, చెవులకు కట్టుకోవడం అలవాటు కదా. ఇంకా తనకి టవల్ లేనిది ఎక్కడికి వెళ్ళలేదండి. అలా నడుచుకుంటూ బాగానే నడిచిందండి. తనకి యాక్చువల్గా కాలు నొప్పులు ఉన్నాయి, అయినా నడిచింది. ఎందుకు నాన్నమ్మ నడుస్తావా ఇంటికి వెళ్దావా అంటే లేదు లేదు చూస్తాను అన్నది. బాగున్నాయి అంతా లైట్లు, ఏంటిదే ఇదంటే ఏమో అమ్మ ఏదో జాతర లాగా ఉందిగా అన్నది. అవునే ఇది ఒక జాతర, బట్టల జాతర అని చెప్పిన. నానమ్మ ఎట్లుంది అంటే బాగుందిరా అంటుంది. చూడండి ఎంత విచిత్రంగా చూస్తుందో కదా. ఎంతైనా కానీ వాళ్ళకి తెలియదు కదండి ఇలాంటి ప్లేస్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారండి కదా. మన పెద్దవాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని ఆనందాలు ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు కదా. వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకి ఒక మెమరీ అనేది ఉండిపోతుంది కదండి మనకి. మా నాన్నమ్మకి కొంచెం గుర్తుండి కొంచెం గుర్తు లేదండి, ఇప్పటికే కొంచెం మెమరీ కూడా తక్కువైపోయింది. ఇవన్నీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నానమ్మ ఎలా ఉంది షాపింగ్ అంటే ఎక్కడికి వెళ్ళినాం రా అని అడిగింది నన్ను. అలా ఉందన్నమాట, పెద్దవాళ్ళు కదండి. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ 10 నిమిషాలైనా. తర్వాత నేను కేఎఫ్సి తీసుకొచ్చి పెట్టాను, ఫస్ట్ టైం కదా ఎలా రియాక్ట్ అవుతుందని. పిజ్జా బర్గర్లు అంటే బన్ను ఉంటుంది కదా, వద్దులే అవి తినలేదు ఆకులు ఉంటాయి కాబట్టి అనేసి, పచ్చి పచ్చి కూరగాయలు ఉంటాయి కదండి, అందుకే ఆమె తినలేదు అనేసి కేఎఫ్సి అయితే తెచ్చాను చికెను. తను తినింది, బాగానే ఉంది. ఎలా ఉందంటే బాగానే ఉంది అన్నది. ఇంకా షాపింగ్స్ అండి, ఇవన్నీ షాప్సే. ఇవి వచ్చేసి ఎంత రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి, మనం పర్లేదు తినొచ్చు. మరీ హై కాస్ట్లో అయితే లేవండి. ఫుడ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ప్రశాంతంగా వచ్చి కూర్చొని తినేసి పిల్లలతో ఆడిపించుకొని వెళ్ళొచ్చండి. పెద్ద కాంప్లెక్స్ అండి. సాటర్డే సండే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుందండి. నేను వీక్ డేస్లో వెళ్ళాను, మండే వెళ్ళాను కాబట్టి అంత ఖాళీ ఉంది. సాటర్డే సండే అయితే చాలా రష్ ఉంటుంది. అంటే అందరికీ ఆ 2 డేసే కదండి ఇక్కడ సాఫ్ట్వేర్, బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్లకి ఖాళీ దొరికేది. అందరూ ప్రశాంతత కోసం ఇట్లా బయటకు వచ్చేసి తిరిగేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి వెళ్తారు. అందుకే అంత క్రౌడ్ ఉంటుంది ఏ షాపింగ్ మాల్లోనైనా. ఈరోజైతే మేము కొంచెం చూసారా నానమ్మ కేఎఫ్సి
తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఇది వెడ్నెస్డే ఆఫర్ అంట అండి. నాకు 400కి బాగానే ఇచ్చారండి. 15 పీసెస్ ఏమో వచ్చారు. పర్లేదండి, నాకైతే బెటర్ అనిపించింది. తిన్నది బాగుందన్నది. ఇంకొక 2-3 తినమంటే తినలేకపోయింది. నాకు వద్దమ్మో, నేను తినలేను, ఎట్లా ఉంది అన్నది. కానీ నా కూతురు మాత్రం బాగా తినిందండి. తను మా నాన్న, తను మా మమ్మీ అండి, అమ్మ. తను నా కూతురు. హ్యాపీగా తినేసి తర్వాత పాపను తీసుకొని మేము గేమ్స్ జోన్కి వెళ్ళామండి. తిన్నది అదే కదా, పెద్దవాళ్ళకి ఇలాంటి కొత్త కొత్తవి కొంచెం ట్రై చేసి మెమరబుల్ వీడియోస్ తీసుకొని మీరు కూడా పెట్టుకోండి. మన అమ్మ అయినా, అమ్మమ్మ అయినా, తాతయ్య అయినా, ఎవరైనా వాళ్ళకి ఇలాంటి ఈ వయసులో వాళ్ళు చిన్న చిన్న ఆనందాలను మనం ఇస్తేనే కదండి వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇదైతే వచ్చి గేమ్స్ జోన్ అండి. పిల్లలకి 5,000 ఎంతో ఉంటుందంటండి. మనము తీసుకొని ఏ గేమ్స్ అన్నా ఆడుకోవచ్చంట. నేనైతే జస్ట్ క్యాజువల్గా చూశానండి. మామూలుగా నేను ఎప్పుడు వెళ్ళినా ఏమి పర్చేజ్ చేయనండి. పిల్లలు నార్మల్గా అలా ఎక్కేసి ఆడుకొని వస్తారు. బాగుంటుంది. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. నా కూతురు చూడండి, నా కొడుకుని తీసుకురాలేదు. వచ్చుంటే మొత్తం అన్ని పీకి పెట్టేటోడు. చూసారా మా నాన్నమ్మ ఎలా నడుస్తుందో. ఇదంతా ఏంటిదమ్మా అని అడుగుతుంది. అంటే ఇట్లా గేమ్స్ ఆడుకుంటారమ్మా అని చెప్పిన. ఏంటిది ఇవి రంగులు ఉన్నాయి కదా, ఏందో జాతర అనుకుంటుందండి. మన ఊర్లలో జరుగుతాయి కదా రంగుల రత్నం అట్లాంటి జాతరలు అనుకుంటుంది. అవునే అమ్మమ్మ, ఇక్కడ నానమ్మ ఇక్కడ ఇలాంటి జాతరే జరుగుతుంది, నువ్వు కూడా చూడాలని తీసుకొచ్చిన. బాగుందా అని చెప్పిన. అడిగితే బాగుంది అని చెప్పింది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా వీడియోని ఫుల్ వరకు చూడండి. నా వీడియోని షేర్ చేయండి. మా నాన్న, మా నానమ్మ, మా అమ్మ అండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అండి మా అమ్మ నాన్న కూడా రావడం, ఇదే ఫస్ట్ టైము. చూసేసి వామ్మో ఏందిరా ఇది ఇంత పెద్దగా ఉంది అనేసి అంటున్నారు. మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నేను ఎప్పుడు వెళ్ళలేదమ్మా, ఎందుకంటే మా నాన్న జీవితాంతం కష్టపడడానికే సరిపోయిందండి. పాపం తను ఇప్పుడు షుగర్ పేషెంట్, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు. పాపం తను ఇలాంటి ప్లేసులు తీసుకెళ్ళగానే తన కొత్త ప్లేసులు చూస్తుంటే తనకు ఒక తెలియని ఆనందం అండి మా నాన్నకి. మా నాన్నకు చాలా ఇష్టం బయటికి వెళ్ళాలన్నా, చూడాలన్నా. మీరు కూడా మీకు ఎప్పుడైనా ఖాళీ దొరికితే అమ్మ నాన్నని అలా బయటకు తీసుకెళ్ళండి, మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు అయితే గేమ్స్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఈ గేమ్ పేరు కూడా నాకు తెలియదండి, అలా దాన్ని ఏమంటారో కూడా తెలీదు. నా కూతురు గుర్రం ఎక్కేమని అడుగుతుంది. వాళ్ళ తాత గుర్రం ఎక్కిస్తుండు. అది ఏం లేదండి, బొమ్మ మీద ఎక్కింది అలా అంటుంది. దాన్ని హ్యాపీ అంతే. ఇంకా మనం పర్చేజ్ చేయాలంటే 5,000 పే చేయాలంటండి. మనం 5,000 ఎక్కడ పే చేస్తాంలేండి 5 నిమిషాలు దానికి. అందుకే ఊరికే జస్ట్ అలా చూపించుకొని తీసుకొచ్చానండి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. మనకి షాపింగ్ అంతా ఉంటుందండి. నార్మల్ వాళ్ళు షాపింగ్ చేయలేమండి, జస్ట్ చూడడానికైతే వెళ్తారు. డబ్బున్న వాళ్ళు అయితే ఇంకా అది యాస్టీజీ వాళ్ళు కొనేసుకుంటారులేండి. బాగుంటుంది. రిలాక్స్ అవ్వడానికైతే ఒకసారి బెంగళూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి. ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్లో ఉందండి. మాకైతే వైట్ ఫీల్డ్ కొంచెం దగ్గరే అండి. మేము రామూర్తి నగర్లో ఉంటాము. రామూర్తి నగర్ టీసీ పాళ్ళ సర్కిల్ దగ్గర ఉంటాను. ఇది బయట సైడ్ అండి. ఈ స్టేజ్ కనిపిస్తుందా అండి, ఇక్కడ ఎక్కువ ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. సింగింగ్ ప్రోగ్రామ్స్, చిత్ర పెద్ద పెద్ద స్టార్స్ తోటి జరుగుతాయి. అక్కడ ఎక్కువ ఇదే స్టేజ్ మీద జరుగుతాయండి బయట సైడ్. ఇదంతా అప్పుడు క్లోజ్ చేస్తారు, ఎవరిని చూడలేరు. ఇది వచ్చేసి రెస్టారెంట్. తర్వాత మేము మెట్రో ఎక్కామండి. నాయనమ్మని మెట్రో ఎక్కించి తీసుకెళ్ళాను. మెట్రోలో జస్ట్ నేను షార్ట్ వీడియో తీశారండి, అందువల్ల ఈ వీడియో అనేది షార్ట్గా వచ్చింది. ఇది అలా ఉండిపోతుంది అన్నట్టు నేను షార్ట్ వీడియో వేసాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇది ఒక నా చిన్న వీడియో